అరే అమ్మ, అయ్యో అమ్మ విపరీతంగా దగ్గుతుంది. అయ్యయ్యో, బాకెట్లో ఈ దరిద్రం ఏంటి? రోగం ముదిరి ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు చేస్తారు? అవునమ్మా, నీకేమో తలనొప్పి, పిన్నికి చెయ్యి విరిగింది, నేను శంభుని చూసుకోవాలి. బుద్ధి జ్ఞానం ఉంటే ఈ పాటికి బయలుదేరి వెళ్ళిపోతారు. అసలు చెప్పా పెట్టకుండా రావడం ఏంటి? ఉన్నట్టుండి బూడిపడి అందరినీ హాడావిడి పెట్టేసింది. ఇదెక్కడి చోద్యం అమ్మా? కూతురు అత్తగారింట్లో ఇంతసేపు ఉండకూడదు. ఈ చిన్న విషయం కూడా తెలీదా? మీకేం రోగం అండి ఇలా దగ్గుతున్నారు? ఏం చేస్తాం, ఆచార సంప్రదాయాలను పక్కన పెట్టి మంచినీళ్ళు తాగండి. దారిలో మీకేమి కాకుండా ఉంటే అదే 10,000. అంటే మీరు పోతే ముసలమ్మని ఎవరు చూస్తారు? వద్దు వద్దండి, పర్వాలేదండి. అమ్మ అమ్మ, వెళ్ళొస్తానండి. ఆవిడ వెళ్ళిపోయారు. గంగా పిన్ని, మీరు ఏడవకండి అమ్మా. నాకు మా బామ్మని చూడాలనుంది. ఆవిడకి చాలా అనారోగ్యంగా ఉంది. రోజంతా నన్నే కలవరిస్తుందంట. మీరు ఆందోళన పడకండి అమ్మాయి గారు. మీకు పాండురంగడి మీద నమ్మకం ఉంది కదా. మీ బామ్మగారిని ఆయన కాపాడతాడండి. ఉమా, ఉమా, ఉమా వద్దు, ఏడవకు. అమ్మని ఏడుపు విన్నదంటే వాళ్ళు నిన్ను కూడా బాధ పెట్టారు కదా. సకుని తలుచుకుంటే నాకు బెంగగా ఉందండి.
మనం హడావిడిగా పెళ్లి చేసి తప్పు చేసామనిపిస్తోంది. ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం ఉమా? సక్కు అయ్యగారితో వివాహానికి సిద్ధపడి పెళ్లిపెట్టెల మీద కూర్చుంది. మన కోసం తన చేసుకోవడానికి ఎవరు ముందుకు రారని భయపడ్డాం. వీళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇంటికి వచ్చారు. కోరి చేసుకుంటున్నారు, బాగా చూసుకుంటారు అనుకున్నాం. మన సక్కు అక్కడ సంతోషంగా లేదండి. అమాయకురాలు. వాళ్ళు తన చేత గొడ్డు చాకరీ చేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. పాప నాతో ఎన్నో చెప్పుకోవాలనుకుంది, కానీ వాళ్ళు నాతో మాట్లాడలేదండి. వాళ్ళ అత్తగారి మాట అక్కడ శిలాశాసనం. ఏమండి, నా కూతురుతో నేను ఒక్క నిమిషం మనసు విప్పి మాట్లాడలేకపోయాను. ఏమండి, చివరికి బయలుదేరేటప్పుడు కూడా వదలలేదు. వాళ్ళత్తగారు ఆడపడుచు పక్కనే నిలబడ్డారు. పాపం అది తన బాధని నాతో పంచుకోవాలనుకుంది. నాకది స్పష్టంగా తన కళ్ళల్లో కనిపించిందండి. గద్దల్లో పొడుస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ చాలా అహంకారంగా మాట్లాడతారు. వాళ్ళకి సభ్యత సంస్కారం లేవు. మనల్ని చిన్న చూపు చూస్తారు. ఏమండి, వాళ్ళు సక్కు చేత ఇక్కడికి రావని చెప్పించారు. పుట్టింటికి రావటం కుదరదని నాతో చెప్పింది. వాళ్ళు బలవంతంగా చెప్పించారండి. ఆ మాట చెప్పడానికి అది ఎంత బాధపడి ఉంటుంది. అది నరకం అనుభవిస్తోందండి. అంతా తెలిసి కూడా మనం ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము. మన కష్టాల్ని ఆ దేవుడే తీరుస్తాడు ఉమా. ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆ పాండురంగడి మీదే భారం వేద్దాం. మనకెవరున్నారు? పాండురంగడే మనకి సర్వస్వం. అవునండి, ఆయనే మనకు అవసరం. ఏమైంది? ఎక్కడికి దిగు వచ్చాడు వాడు? సకుని ఇంకా కలవలేదు. ఇంటికి రాగానే గల్లాపేట దగ్గరికి వెళ్ళాడు. సరే, ఒక నిమిషం ఉండు.